హలో మై స్టూడెంట్స్, ప్రిపరేషన్ ఎలా ఉంది? అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ ఎండింగ్లో ఉంది. లాస్ట్ సెగ్మెంట్లో ఉన్నారు మీరు, లాస్ట్ పార్ట్లో. ప్రిపరేషన్ ఆల్మోస్ట్ అయిపోవాలి. కానీ కొంతమంది సీరియస్ ఇప్పుడే మొదలు పెడతారు, మోస్ట్లీ అబ్బాయిలు. అంత గట్టిగా కూర్చోద్దాం. కొంతమంది సాధించేస్తారు, కానీ అందరి వల్ల అవ్వదు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా కొంచెం మంచిగా షెడ్యూల్ చేసుకుని చదవండి. ఓకే. సో ఈ వీడియోలో పబ్లిక్ ఎగ్జామ్ పేపర్స్ వాల్యూ చేసేటప్పుడు ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాల్యూ చేసేటప్పుడు, కరెక్షన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటిదనంటే, మీరు రాసిన పేపర్లు ఇదే రీజియన్లో షఫుల్ అవ్వవు. ఆ షఫలింగ్ అనేది రీజియన్ టు రీజియన్ ఉంటుంది, అంటే డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ పేపర్స్ వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకి అయితే వేరే డిస్ట్రిక్ట్ పేపర్స్ ఇక్కడికి వస్తాయి. కాబట్టి ఆ దిద్దే వాళ్ళు ఎవరో నీకు తెలియదు, నువ్వెవరో వాళ్ళకి తెలియదు. కానీ మీ ఇద్దరికి ఒక లింక్ ఉంటుంది. ఏంటి? నువ్వు రాసిన ఆన్సర్ షీట్, అదొక్కటే లింక్. 26 के एलिमिनेटर में सितारे उठाएंगे तूफान। 28 के सेमीफाइनल में होगा आर या पार। 1 मार्च को फाइनल में होगा घमासान। प्रो कबड्डी एलिमिनेटर मैचेस 26 February, semi-final matches 28 February and final 1st March. అంటే నీ లైఫ్లో కొద్ది రోజుల్లో ఒక 6-8 మంది నీ ఫ్యూచర్ని డిసైడ్ చేయబోతున్నారు. అంటే నీకు వచ్చే మార్క్స్ని డిసైడ్ చేయబోతున్నారు, నీ సర్టిఫికెట్ని డిసైడ్ చేయబోతున్నారు. వాళ్ళు డిసైడ్ చేయడానికి ఇండైరెక్ట్ కారణం కూడా నువ్వు రాసిన దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. నువ్వెవరో వాళ్ళకి తెలియదు, నీకు వాళ్ళెవరో తెలియదు. కానీ ఈ పేపర్ లింక్ ఉంటుంది చూడండి. నీ చేతులతో నువ్వు రాసిన ఆ పేపరు వాళ్ళ చేతులతో వాళ్ళు దిద్దుతారు. దట్ ఈస్ ద లింక్ కదా. దిద్దడానికి పేపర్ తీసుకున్న తర్వాత ఆ పేపర్ అబ్బాయిదా అమ్మాయిదా తెలియదు. ఓన్లీ రిజిస్టర్డ్ నెంబర్ మాత్రమే ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్. కాబట్టి అది అబ్బాయా అమ్మాయా అని డిసైడ్ చేయలేదు. కానీ రాసే రాతను బట్టి ఒక్కొక్కసారి చెప్పగలరు, ఇది అబ్బాయిలే రాస్తారు ఇలాగా, ఇలా అమ్మాయిలే రాస్తారని కొన్ని చెప్పచ్చు. కానీ అన్నీ చెప్పలేదు. కాబట్టి నువ్వు ఇంప్రెస్ చేయాలి అంటే నీకు ఎంత ఆన్సర్ వచ్చింది, ఎంత కష్టపడ్డావు, నువ్వేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నథింగ్, ఏం అవసరం లేదా అన్నీ. ఓన్లీ నువ్వు ప్రజెంటేషన్ ఎలా ఇచ్చావు. స్కూల్స్లో కాలేజెస్లో చూడండి, టీచర్స్ అందరూ ఒకరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒకరిద్దరిని షూర్గా కొట్టేస్తారు. కానీ ఆ తర్వాత ఉన్న స్టూడెంట్స్ ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు? కేవలం ప్రజెంటేషన్. సో దిద్దేటప్పుడు ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంవత్సరాలుగా ఈ పని చేస్తూ ఉంటారు, పేపర్ వాల్యుయేషన్కి వెళ్తూ ఉంటారు. ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్. కాబట్టి వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళ మైండ్ సెట్ దిద్దే టైంలో ఆ టైమింగ్స్ ఏంటి, మూడ్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది చిన్నగా 2-3 పాయింట్లో చెప్తాను చూడండి ఈ వీడియోలో. ఈ పేపర్ వాల్యూ చేసేటప్పుడు ఎగ్జామినర్ చేతికి మీ పేపర్ వెళ్ళిన టైం కూడా ఇంపార్టెంట్. మార్నింగ్ ఫ్రెష్ మూడ్తో ఫ్రెష్గా ఉండి బ్రేక్ఫాస్ట్ చేసేసి కూర్చుంటారు పేపర్ దిద్దడానికి. అది ఫస్ట్ పేపర్ అనుకోండి. ఇది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, చక్కగా ప్లెజెంట్గా దిద్దుతారు, పేపర్ని ఇంట్రెస్ట్గా దిద్దుతారు. అదే ఏ లంచ్ టైంకి ముందు వచ్చిందనుకోండి ఎగ్జామినర్ చేతిలోకి మీ పేపర్, అప్పటికి అతనికి ఆకలిస్తూ ఉంటుంది, అది దిద్దే వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది. ఆ ఫ్లోలో అంటే ఆ మూడ్లో రఫ్గా కూడా వెళ్ళిపోవచ్చు పేపర్. ఆ రఫ్గా వెళ్ళిపోవడంలో ఎక్కువ మార్కులు పడవచ్చు, తక్కువ మార్కులు పడవచ్చు. చెప్పలేదు అంటే తక్కువ పడవు. మ్యాక్సిమము మీరు రాసిన దానికి వర్డ్ వైజ్ ఇస్తారు, 1 మార్క్ ఎక్కువ పడే అవకాశం కూడా ఉంటుంది లాస్ట్ మూడ్ కాబట్టి. ఓకే. సో ఎగ్జామినర్ చేతికి మీ పేపర్ వెళ్ళిన ఆ టైంని బట్టి కూడా మీరు అక్కడ డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి. ఓకే. టైం, లక్, ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్, ఇప్పుడు మీ పేపర్కి ముందు పేపరు ఓకే బాగా డల్లర్ అనుకో,
అంటే నీ పేపర్కి బిఫోర్ పేపర్ అనమాట. ముందు పేపరు బాగా డల్లర్ అనుకో, ఆ పేపర్ దిద్దేటప్పుడు విసుగొచ్చేస్తూ ఉంటుంది ఎగ్జామ్లకి. అంటే ఆల్మోస్ట్ అన్ని డల్ మార్క్సే కొడుతున్నాయి, ఏది సరిగ్గా రాయలేదు, ఫైనల్గా పాస్ కూడా కాదు, ఫెయిల్ అయ్యారు అనుకుంటాం. ఓకే, నీ పేపర్కి ముందు పేపర్ వాళ్ళు బాగా డల్లరు, ఆ పేపర్ తర్వాత నీ పేపర్ ఉంది బాగా డల్లరు. ఎంత ట్రై చేసినా కూడా పాస్ మార్క్స్ ఇద్దామని ట్రై చేసినా కూడా ఎగ్జామినర్ వల్ల కాలేదు. ఇంకో పాయింట్ ఏంటంటే ఎగ్జామినర్స్ మ్యాక్సిమం ఒక 30 అబౌవ్ వచ్చిందంటే మ్యాక్సిమం అక్కడ ఎంత ఎంత వేసి పాస్ చేయడానికే చూస్తారు, ఎందుకంటే లైఫ్ అది, పిల్లల యొక్క లైఫ్ కాబట్టి. కాబట్టి ఒకవేళ డల్లరు పేపర్ నుంచి నీ పేపర్కి ముందు ఉంది, ఎంత ట్రై చేసినా ఫెయిల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నీ పేపర్ వచ్చింది, నువ్వు యావరేజ్ ఆర్ అబౌవ్ యావరేజ్ ఇంకా బాగా రాసావు అనుకుందాం, యావరేజ్ పైనే ఉన్నావు. ఈ పేపర్ యొక్క ఇంపాక్ట్ నీ పేపర్ మీద ఖచ్చితంగా పడుతుంది. ఆ పేపర్లో డిసప్పాయింట్ అయ్యేదానికి నీ పేపర్లో కొన్ని ఆన్సర్లు కనపడినా కూడా ఎగ్జామ్లో దిద్దేటప్పుడు హ్యాపీనెస్ వస్తుంది, బాగానే రాసాడని ఇంప్రెషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఒకవేళ ఇదే బిఫోర్ అతను నీలాగానే రాశాడు అనుకోండి, అంత ఇంప్రెషన్ నీకు ఎవరి పడదు, వాళ్ళు యావరేజ్ రాశారనుకో. అలా అని మార్కులు తక్కువ అవుతాయో ఎక్కువ అవుతాయి అనే, కానీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ హాఫ్ మార్క్ 1 మార్క్ అలాగే అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఫెయిల్యూర్ అయితే ఎప్పుడైతే నీ పేపర్ ముందున్నాడో బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేస్తావు నెక్స్ట్ పేపర్లో. ఎప్పుడైతే బాగా క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఇది యావరేజ్లో ఉందంటే అక్కడ దీని ఇంపాక్ట్ దీని మీద ఉంటుంది. అంటే నీ పేపర్కి ముందు వచ్చిన పేపరు యొక్క ఇంపాక్ట్ నీ పేపర్ మీద ఖచ్చితంగా ఉంటుంది. మూడు అందుకనే అన్నారు మైండ్ సెట్, ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బాగా రాయడానికి ట్రై చేయాలి మీరు. ఎగ్జామినర్స్ ఇంకొకటి ఏంటి అబ్జర్వ్ చేస్తారంటే, పేపర్ ఇంకా మెస్గా ఉంటే మాత్రం ఇష్టపడరు. అంటే చూసిన వెంటనే క్లియర్గా కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఏలో 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ కింద మళ్ళీ 4 ఉంటాయి, అవునా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఇది పేపర్ అనుకుందాం. ఓకే, ఇక్కడ మార్జిన్ ఇస్తారనుకుందాం. ఓకే, ఈ పైన కింద మార్జిన్ ఇచ్చుకున్నారు, ఇట్స్ ఓకే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఆన్సర్. ఇప్పుడు మీకు క్వశ్చన్ నెంబర్ 1లో ఏబిసిడీలు ఉంటాయి, 2లో ఏబిసిడీలు ఉంటాయి, అంటే రోమన్ నెంబర్ 1లో ఏబిసిడీలు ఉంటాయి, 2లో ఏబిసిడీలు ఉంటాయి, 3లో ఏబిసిడీలు ఉంటాయి, 4లో ఏబిసిడీలు ఉంటాయి. కాబట్టి మీరు ఎలా ఆన్సర్ చేయాలి? రోమన్ నెంబర్ 2లో ఓకే సెకండ్ క్వశ్చన్, లేకపోతే ఏబిసిడీలు ఉంటాయి కాబట్టి రోమన్ నెంబర్ 2లో బి. రాసేసారు, ఈ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2లో ఇంక ఆన్సర్స్ రాలేదు మీకు. రోమన్ నెంబర్ 3లో సి వచ్చింది అనుకోండి, ఇక్కడ సి అని పెట్టేస్తే, ఉట్టి సి అని పెడితే ఇది ఎందులో సి అంటే ఎగ్జామినర్కి అడిషనల్ వర్క్ వెతుక్కోవాలి. నువ్వు ఇక్కడ రోమన్ నెంబర్ వేయలేదు కాబట్టి మార్క్స్ తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అనేది ఎగ్జామినర్కి నువ్వు ఇవ్వకూడదు. 3 ఖరాబ్ అవుతాయి, చిరాకు వస్తుంది, వీడికి ఈ మాత్రం కూడా తెలియలేదా అనుకుంటారు, అంటే మెసప్ అయిపోతుంటుంది అనమాట బుర్ర. కాబట్టి రోమన్ నెంబర్ 3లో సి అని పెట్టుకోవాలి. సో నువ్వు ఏ క్వశ్చన్ రాసినా కూడా రోమన్ నెంబర్ మర్చిపోకూడదు, సెక్షన్ మర్చిపోకూడదు. సో చూసిన వెంటనే పర్ఫెక్ట్గా క్వశ్చన్ నెంబర్స్ ఆన్సర్, క్వశ్చన్ నెంబర్స్ ఆన్సర్ అలా ఉందనుకోండి, చూడడానికి బాగుంటుంది పేపర్. ఓకే, ఇది థర్డ్ పాయింట్. ఇంకో ఫోర్త్ పాయింట్ ఏంటిది అని అంటే, మీరు రాసేటప్పుడు కొన్ని అంటే ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, చూడగానే నీట్ హ్యాండ్ రైటింగ్తో ఉండి, చిన్న చిన్నగా హైలైట్స్ ఉంది, సబ్ హెడ్డింగ్స్ ఉంది, హైలైట్స్ ఉంది, అక్కడక్కడ మంచిగా బోల్డ్ లెటర్స్తో అక్కడక్కడ రాసింది దాన్ని హైలైట్ చేసుకుని, ఆ విధంగా చేస్తే లుక్ దాని మీద పడిపోతుంది. ఆ హైలైట్ చేసింది మిస్టేక్ ఉండకూడదు. అది ఉంది అని అంటే
ఏదో మీరు చేశారంటే కానీ తప్పులు ఉన్నాయని అర్థమైపోతుంది. మీరు నార్మల్గా రాసిందంటే చిన్న ఏదైనా మిస్టేక్ ఉన్నా ఇట్స్ ఓకే, కానీ హైలైట్ చేసిన దానిలో సబ్ హెడ్డింగ్స్లో మెయిన్ హెడ్డింగ్స్లో అస్సలు మిస్టేక్ రాకూడదు. ఓకే, కొంతమంది అనుకుంటారు, నన్ను అడుగుతున్నారు పిల్లలు, మేడం గ్లిటర్స్ వాడచ్చా? ఏం చేస్తావు గ్లిటర్స్ తీసుకెళ్ళి డిజైన్ చేస్తావా? ఎగ్జామ్లో నువ్వు రాయాల్సిన ఆన్సర్స్ నాట్ డిజైన్స్. నువ్వెంత డెకరేట్ చేయ పేపర్ని పట్టించుకోరు ఎవరు. వేస్ట్ ఆఫ్ టైం అనే ఎగ్జామినేషన్ అంతే. బ్లూ అండ్ బ్లాక్ పెన్ పట్టుకెళ్ళండి, బ్లాక్తో రాస్తే బ్లూతో హైలైట్ చేసుకో, బ్లూతో రాస్తే బ్లాక్తో హైలైట్ చేసుకో. ఇలా అంతేగాని గ్లిటర్స్ పట్టుకెళ్ళి దానికి డిజైన్లు వేసి చుట్టూరు బార్డర్లు కొట్టి ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట. నీ కాన్సన్ట్రేషన్ అంతా ఆన్సర్స్ ఎలా ప్రజెంట్ చేస్తున్నాను, అందంగా రాస్తున్నానా, కరెక్ట్గా రాస్తున్నానా, దీని మీద మాత్రమే ఉండాలి. నువ్వే డిజైన్ ఇవ్వకపోయినా కూడా ఫుల్ మార్క్స్ పడతాయి. డిజైన్స్కి ప్రయారిటీ ఇవ్వద్దు. ఎగ్జామ్లో పట్టించుకోడు అసలు. నువ్వు ఎంత డిజైన్ చేసినా ఈ అమ్మాయి ఇలా టైం అయితే చేసుకున్న ఎగ్జామ్లో ఫీల్ అవుతాడే తప్ప ఆ డిజైన్ పట్టించుకోడు. ఈవెన్ బయాలజీ ఎగ్జామ్ కూడా ఎంతవరకు డయాగ్రామ్ అంతవరకు వేయాలి. నో డిజైన్స్ ఆర్ ప్రిఫర్డ్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామ్. రైట్, దాట్ ఈస్ ద 4th పాయింట్. 5th పాయింట్ ఏంటిది అని అంటే, మీరు రాసే ఆన్సర్స్ ఉంటాయి చూడండి, ఎగ్జామినర్ యొక్క లుక్ ఎప్పుడు కూడా మీరు రాసే ఆన్సర్స్ ఉంటాయి చూడండి, అవి పారాగ్రాఫ్ని కొద్ది రాసుకెళ్ళిపోకూడదు. అంటే ఒకటే పారాగ్రాఫ్ని 10 లైన్లు 15 లైన్లు అలా రాయకూడదు. 5-6 లైన్స్లో పారాగ్రాఫ్ మార్చుకోవాలి. అలాంటప్పుడు ఎగ్జామినర్ యొక్క లుక్ దేని మీద పడుతుంది? పారాగ్రాఫ్లో స్టార్టింగ్ సెంటెన్స్ మీద పడుతుంది, నెక్స్ట్ పారాగ్రాఫ్లో స్టార్టింగ్ సెంటెన్స్ మీద పడుతుంది, ఆ నెక్స్ట్ పారాగ్రాఫ్లో స్టార్టింగ్ సెంటెన్స్ మీద పడుతుంది. స్టార్టింగ్, ఎక్స్ప్లెనేషన్, కంక్లూజన్ వీటి మీద పడుతుంది. ఆ రాసే దానిలో స్టార్టింగ్ 1 to 3 పాయింట్స్ ఉంటాయి చూడండి, 3 to 4 లైన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. దాని మీద ఉన్న 3 to 4 లైన్స్లో పర్ఫెక్ట్గా ఉన్నది అని అంటే మిగతాది కూడా ఉంటుందనే థాట్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది విద్య వాళ్ళకి. అంటే ఇవన్నీ చెప్పేస్తాను, ఫుల్ అవుట్ ఆఫ్ స్కోర్ చేసుకుంటారండి. అస్సలు చదవకుండా దొంగెత్తులు వేసి అలా చెయ్యొద్దు, కష్టపడండి. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అంటే దిద్దేటప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందని చెప్తున్నా, నేను కూడా వెళ్ళాను కాబట్టి. సో ఆ స్టార్టింగ్ పాయింట్ మంచిగా మిస్టేక్స్ లేకుండా 3 to 4 లైన్స్ రాయాలి. అలాగే ఎవ్రీ క్వశ్చన్లో ప్రతి పారాగ్రాఫ్ స్టార్టింగ్ లైన్స్ మంచిగా చూసుకుంటే కనుక సాటిస్ఫై అయిపోతారు ఎగ్జామినర్ మీ పేపర్. ఓకే, పేజ్కి వచ్చి ఒక మిస్టేక్, బై మిస్టేక్ ఎప్పుడన్నా మిస్టేక్ జరిగితే జరగవచ్చు కాక, స్ట్రైక్స్. పేజ్కి వచ్చి ఒకటి ఇట్స్ ఓకే. వాస్తవాలు రాయడం కొట్టేయడం అంటే దిద్దేవాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. 3 మార్కులు ఓకేనా. స్ట్రైక్స్ ఎక్కువ లేకుండా చూసుకోండి. ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు ఎగ్జామ్ రాస్తే దీన్ని సాటిస్ఫై చేస్తారు. ప్రిపేర్ వెల్, షెడ్యూల్ వేసుకోండి మంచిగా. ఓకే, షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి, షార్ట్ షెడ్యూల్ వేసుకోవాలి. అంటే మైక్రో షెడ్యూల్స్ వేసుకోవాలి. మైక్రో అంటే చిన్నగా. ఇప్పటివరకు మీకు క్వశ్చన్ రాలేదనుకోండి, ఆ క్వశ్చన్ 1 డేలో వచ్చేయాలి నాకు, షార్ట్ మైక్రో షెడ్యూల్ అనమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో మైక్రో షెడ్యూల్ వేసుకోవాలి. అంతేగాని ఒక పెద్ద షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎగ్జామ్ వరకు వేసేసుకుని అన్ని రోజులు ఉన్నాయి కదా ఏముంది అనిపించేస్తుంది. టార్గెట్స్ ఇక్కడ నుంచి అలా ఉండకూడదు. షార్ట్ టార్గెట్ ఉండాలి, క్విక్ టార్గెట్ ఉండాలి. ఓకే, మైక్రో schedule ఉండాలి. Fine. Prepare well. All the best. Follow these tips while writing the exam. See you with another best program in the next video. Till then, take care. Bye bye. Your Sujata signing off.